హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు నుంచి మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్లోని జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అన్నిటిని మనం డిస్కస్ చేద్దాం. సో మోస్ట్లీ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది మనకి అక్టోబర్లో జరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో అక్టోబర్లో జరిగే ఎగ్జామ్కి నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్కువ మంది ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. సో కంపల్సరీగా ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సిరీస్ అనేది చాలా చక్కగా ఉపయోగపడిద్ది. 2022లో జరిగిన గ్రూప్ డి పేపర్స్ మొత్తం మనకి 99 షిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 99 షిఫ్ట్లోని జనరల్ సైన్స్ క్వశ్చన్స్ మొత్తం కూడా నేను క్లియర్గా మాట్లాడతాను. దీనికి సపోర్ట్గా 2024లో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 1 ఈ పేపర్లు కూడా మాట్లాడతాను. ఇవి ఒక 22 పేపర్ల వరకు ఉన్నాయి. సో 22 పేపర్లు కూడా నేను క్లియర్గా మాట్లాడతాను. ఇవన్నీ కూడా దీంట్లో కంప్లీట్గా మనకి జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చాలా ఉంటాయి. ఇవి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ కాబట్టి వీటిలో ఉన్న ట్రెండింగ్ క్వశ్చన్స్ని, అంటే ఎలాగా మనకి ఫిజిక్స్లోను, కెమిస్ట్రీలోను, బయాలజీలోను క్వశ్చన్స్ అడుగుతున్నాడో మనం గమనిస్తే, ఏ లెవెల్లో వెళ్తున్నాడో తెలిస్తే మనకి ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి, ఎలాగ మనం మన పాత్ని క్రియేట్ చేసుకోవాలని ఐడియా ఉండిద్ది. కాబట్టి ఇలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయకుండా మనం ఎలా పడితే అలా ప్రిపేర్ అయితే దానివల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు. సో మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు కంప్లీట్గా ఫుల్గా అనాలిసిస్ చేస్తే మీకు చాలా వరకు మీరు ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోయింది. నేను ఇవే వస్తాయని అనట్లేదు, కానీ మీకు చాలా వరకు ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోయి మీకు నేరోగా ఏం చదవాలో క్లియర్గా అర్థమైపోయింది. అప్పటి వరకు మనకి బ్రాడ్గా సిలబస్ ఉండిద్ది, అదంతా కూడా నేరోగా అవ్వాలి. ఏం అడుగుతాడు, అసలు ఏం అడగడు అన్న విషయం ముందు ఎగ్జామ్స్లో మనకు బాగా తెలియాలి. సో ఏం అడగడు అని తెలియాలంటే వీ నీడ్ టు ఎగ్జామిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్. అప్పుడు మాత్రమే మనం క్లియర్గా చెప్పగలం. కాబట్టి ఈరోజు నుంచి సో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన 99 షిఫ్ట్ పేపర్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 1 పేపర్లు ఈ మొత్తాన్ని మాట్లాడతాను. ఇవి మీరు మ్యాథ్స్ నేర్చుకుంటే సైన్స్ మీద మీకు ఒక గ్రిప్ వచ్చేసిద్ది, ఒక 50 to 60% గ్రిప్ వచ్చింది. ఏది ఆల్రెడీ మీరు సబ్జెక్ట్ చదివి ఉంటే, ఓకేనా. కొంతవరకైనా ఐడియా ఉన్నా పర్లేదు, నేనంతా కూడా డీప్గా లోపల నుంచే మాట్లాడుతూ వస్తాను కాబట్టి యూ పీపుల్ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్, ఓకేనా. సో దాంతోపాటుగా ఎన్టీపీసీకి సంబంధించి మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ పేపర్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా నేను జీకే అండ్ జిఎస్ వాటిని కూడా ప్యారల్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే జీకే, జిఎస్, కరెంట్ అఫైర్స్ ఈ 3 మాట్లాడాలి కాబట్టి అవి చాలా టైం పడతాయి. వాటిని కూడా అప్పుడప్పుడు మధ్యలో వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. దాన్ని కూడా అది CBT 2కి, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలా కరెంట్ అఫైర్స్ చదవాలి, దాంట్లో కరెంట్ అఫైర్స్, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అన్ని డివైడ్ చేసి కూడా మాట్లాడుతూ వెళ్తూ ఉంటాను. కానీ ముఖ్యంగా గ్రూప్ డీకి సంబంధించి ఈ 2 కూడా పెడుతూ ఉంటాను. ఎందుకంటే తర్వాత ఎక్కువ మంది రాయబోయే ఎగ్జామ్ గ్రూప్ డి అనమాట. టెక్నీషియన్ అయితే పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. సో అవి రాసేవాళ్ళు చాలా తక్కువ మంది. అయితే వాటికి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇరువురికి బోత్ నెంబర్స్కి ప్యారల్గా ఇది ఉపయోగపడుతూ ఉండిద్ది, ఓకేనా. సో ఈ రోజు నుంచి ప్రతి షిఫ్ట్ పేపర్ రోజుకి కనీసం ఒక వీడియో మార్నింగ్ టైంలో నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదా 2 వీడియోస్ అయినా కుదిరితే చూసి నేను టైంకి అనుగుణంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో కంపల్సరీగా మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. సైన్స్ని మనం హై లెవెల్లో డీల్ చేద్దాం. ప్రతి క్వశ్చన్ కూడా డీప్గా ఏ టాపిక్ ఎలా అడుగుతున్నాడు ఏంటనే విషయాలు మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ డి 99 షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ చాలా హై లెవెల్ క్వశ్చన్స్. ఏంటి ఇది గ్రూప్ డి అయినా, ఇది 10th క్లాస్ ఎగ్జామ్ అయినా అని మీరు షాక్ అవుతూ ఉంటారు. అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఎన్సీఆర్టీ కింద ఉన్న క్వశ్చన్సే. ఎన్సీఆర్టీ మీద ఆధారం చేసుకుని వాటి లెవెల్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. నేను క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువ నాకు ఇంగ్లీష్లోనే అవైలబుల్గా ఉన్నాయి. సో నేను ఇంగ్లీష్లో క్వశ్చన్ చూపిస్తాను, కానీ తెలుగులో ఇంగ్లీష్లో బైలింగ్వెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. కాదు సార్ మా దగ్గర తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయని మీరు పెట్టినా, తెలుగు నాకు అంత కష్టం అనమాట, కానీ నేను తెలుగులో మాట్లాడతాను, తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి పదాన్ని నాకు తెలిసిన పదంత వరకు నేను తెలుగులో మాట్లాడి మీకు క్లియర్గా, ఎందుకంటే తెలుగు మీడియం కూడా చాలామంది వ్యక్తులు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకు కూడా ఇబ్బంది కాకూడదు కాబట్టి ప్యారల్గా మాట్లాడుతూ ఉంటాను, ఓకేనమ్మా. సో కంపల్సరీగా ఎవరు మిస్ అవ్వకుండా డైలీ వీడియో చూడండి. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. నేను వీడియో పెట్టకపోవడం నువ్వు నష్టం జరగచ్చేమో, కానీ నువ్వు చూడకుండా ఉండడం మాత్రం జరగకూడదు. నువ్వు అలా వెళ్తూ ఉంటేనే ఆటోమేటిక్గా నువ్వు ఇలా కంప్లీట్గా వెళ్ళిపో. అక్టోబర్ వరకు నీకు సైన్స్ మీద ఆటోమేటికలీ గ్రిప్ వచ్చేసింది.
నువ్వు మాక్ టెస్టులు రాస్తున్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్లో కానీ నీకు చాలా తేడా వచ్చే అవకాశం ఉండిద్ది. ఓకేనా? సో కన్సిస్టెన్సీగా కాన్స్టెంట్గా అందరూ ఫాలో అవుతూ ఉండండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి. ఒక కాన్సెప్ట్ బాగా అడిగాడు అని నాకు అర్థమైతే దాని మీద నేను సపరేట్గా 2-3 పార్ట్స్లో ఒక క్లాస్ కూడా మాట్లాడేస్తాను. అది కూడా మనం ఆల్రెడీ మన లాస్ట్లో కాన్వెక్స్ లెన్సెస్, కాన్కేవ్ లెన్సెస్, కెమికల్ ఈక్వేషన్స్ అని మాట్లాడాను. కుదిరితే దీని మీద అలాగే మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఓకేనా? సో కంపల్సరీగా అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను కంపల్సరీగా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేస్తూనే ఉంటాను. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా 17th ఆగస్టు 2022లో జరిగిన షిఫ్ట్ 1 ఇదే రోజు ఫస్ట్ ఆ టైంలో గ్రూప్ డి ఎగ్జామ్ స్టార్ట్ అయింది. నేను ఆర్డర్లో మాట్లాడుకుంటూ వెళ్తాను. రోజుకి 3 షిఫ్ట్లు కదా, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తాను. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో సైన్స్ క్వశ్చన్స్ మాట్లాడతాను. ఈ పేపర్స్ మీకు బయట అవైలబుల్గా ఉంటాయి, నెట్లో కొట్టినా దొరుకుతూనే ఉంటాయి. వాటితో పాటు మీరు ఇంకా అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జీకే కూడా ప్రిపేర్ అవ్వండి. నేను ఎన్టీపీసీకి మాట్లాడుతున్నప్పుడు మాత్రం జీకే మాట్లాడతాను. ఈ లెవెల్ జీకే గురించి కంపల్సరీగా డిస్కస్ చేయాలి కాబట్టి ఐ విల్ టాక్ ఇన్ దట్ వీడియో. ఎన్టీపీసీకి సంబంధించి కూడా నేను వీడియో పెడతాను. అవి 1.5 వీడియోస్ వరకు ఉండొచ్చు, ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అన్నీ కవర్ చేయాలి కదా. సో కాస్త టైం పట్టిద్ది. కరెంట్ అఫైర్స్ మీద కూడా నేను దీంట్లో ఉండే కరెంట్ అఫైర్స్ కూడా ఎలా అడిగాడు ఏంటని డీప్గా అనాలిసిస్ చేస్తున్నాను. టైం చూసి వాటి కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అందరూ కూడా జాగ్రత్తగా వీడియోని ప్రిపేర్ అవుతూ నేర్చుకోండి. నేను ఆప్షన్స్ అన్నింటిని కూడా బ్లాక్ చేశాను. ఒకవేళ మీరే నాతో పాటు రాస్తున్నారు, ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలుసు అనుకున్నప్పుడు కంపల్సరీగా మీరు మనం చదువుతూ ఉంటాం కదా, వీడియోని పాస్ చేసుకొని మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనమ్మా? సో అందరూ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, చాలా కాన్స్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఎలా పడితే అలా కూర్చొని పెట్టుకోవద్దు. ఇంకో విషయం, నేను చెప్పేది కాస్త నేను కాస్త అర్థం ఉన్న వాళ్ళకి చాలా స్లోగా చెప్తూ ఉంటాను కాబట్టి మీకు ఎవరైనా బాగా అర్థమవుతుంది, మేము మీకన్నా ఫాస్ట్గా అర్థం చేసుకోగలము అనిపించినప్పుడు యూ కెన్ సెట్ ఇన్ ఫాస్ట్ స్పీడ్ 1.5x కానీ 1.25x పెట్టుకొని నేను. ఓకే? ఎందుకంటే మీ టైం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇదిగోండి 17th ఆగస్టు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ మనం మాట్లాడుతున్నాను. సో నేను డైరెక్ట్గా సైన్స్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను. ఓకేనా? చూడండి 4th క్వశ్చన్ ఫస్ట్. As atomic number and a nuclear charge and the force of attraction between the nucleus and valence electrons and hence atomic radius from lithium to fluoride. క్వశ్చన్ కూడా మనకి కన్ఫ్యూజన్గా ఇచ్చాడు. యాక్చువల్గా లిథియం టు ఫ్లోరైడ్ అన్నాడు. ఒకవేళ మనం పీరియడ్ టేబుల్ చూసాం అనుకోండి, ఇది మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. పీరియాడిక్ టేబుల్ నేను ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ మీద ఫుల్ లెంత్లో వీడియో చేశాను. క్లియర్గా ప్రతి టాపిక్ మాట్లాడాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియోస్లో ఉంటే చూడండి, కుదిరితే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఓకేనా? ఇదిగోండి లిథియము, బెరీలియము, బోరాను, కార్బను, నైట్రోజను, ఆక్సిజన్ను, ఫ్లోరిన్, ఇలా మూడకాలు ఇచ్చాడు లిథియం టు ఫ్లోరైడ్ అని చెప్పి. సో మనం ఇలా చూసామనుకోండి, ఇది అడ్డు వరుస. అడ్డు వరుసను మనం ఏమని పిలవచ్చు? పీరియడ్ అని చదవచ్చు. ఓకేనా? ఇప్పుడు పీరియడ్లో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు అటామిక్ నెంబర్ ఏమైంది అన్నాడు. సో యాక్చువల్గా అటామిక్ నెంబర్ అనేది ఏమైంది? పీరియడ్లో అటామిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఓకేనా? సో అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్ అనమాట. సో అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్. ఇదిగోండి దీన్ని 3, దీన్ని 4, దీన్ని 5, 6, 7, 8, 9 చూసారా? అటామిక్ నెంబర్ పెరిగింది. సో అటామిక్ నెంబర్ పెరుగుతున్నప్పుడు నెక్స్ట్ ఆ న్యూక్లియర్ ఛార్జ్ ఏమైంది అన్నాడు. న్యూక్లియర్ ఛార్జ్ కూడా ఏమైంది? పెరిగిద్ది. ఉదాహరణకి ఇది రెండు ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఫస్ట్ ఆర్బిట్లో, నెక్స్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనుకుందాం. ఇక్కడేమో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఓవరాల్గా, అంటే ఇది +1 ఛార్జ్ కలిగి ఉండిద్ది. నెక్స్ట్ ఇది +2 ఛార్జ్ కలిగి ఉండిద్ది, ఇది +3 ఛార్జ్, ఇది +4 ఛార్జ్. అలా ఛార్జ్ ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. ఓకేనా? తర్వాత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్నాడు. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉండిద్ది అన్నాడు. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా ఎలా ఉండిద్ది అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇది న్యూక్లియస్, ఇక్కడేమో మూలకాలు ఇక్కడే ఉన్నాయి. యాక్చువల్గా మనం గ్రూప్స్లో చూసామనుకోండి, గ్రూప్స్లో ఇలా కిందకి వెళ్ళే కొద్దీ అటామిక్ రేడియస్ పెరుగుతూ ఉండిద్ది అనమాట. ఇదిగోండి ఇలాగా సర్కిల్స్ లాగా పెరుగుతూ ఉండిద్ది. కానీ ఇక్కడ మాత్రం అటామిక్ రేడియస్ ఎలా ఉండిద్ది అంటే
తక్కువ ఉండిద్ది అనమాట, డిక్రీజ్. సో ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇక్కడిక్కడే స్టక్ అవుతూ ఉంటాయి, అంటే పెరగవు. అంటే అటామిక్ రేడియస్ చాలా తక్కువ ఉంది. అటామిక్ రేడియస్ ఎప్పుడైతే తక్కువ ఉండిద్దో ఇది న్యూక్లియస్, ఇదేమో ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్స్ అన్ని దగ్గరలో ఉంటాయి కాబట్టి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కూడా ఎలా ఉండిద్ది, ఎక్కువ ఉండిద్ది. సో మనం పీరియడ్లో గమనిస్తే ఫస్ట్ అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యిద్ది, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యిద్ది, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ ఎలక్ట్రాన్స్కి ఈ న్యూక్లియస్కి మధ్య ఉన్న బంధం ఉండి చూసారా, వాటి ఆకర్షణ బలాలు ఉంటాయి కదా, అది కూడా ఇంక్రీజ్ అయ్యిద్ది. దానికి కాలం ఏంటి, అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవటం వల్ల అనమాట. ఉదాహరణకి ఇది న్యూక్లియస్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, దీనికి ఆకర్షణ బలం ఎక్కువ ఉండిద్ది. అలా కాకుండా మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇది న్యూక్లియస్, ఇక్కడ ఎలా ఉండిద్ది, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉండిద్ది, తక్కువ ఉండిద్ది అనమాట. ఆకర్షణ బలం తక్కువ, ఇక్కడేమో ఎక్కువ అనమాట. కాబట్టి ఎప్పుడైతే అటామిక్ రేడియస్ బాగా తక్కువ ఉండిద్దో అక్కడ ఫోర్స్ అనేది చాలా ఎక్కువ ఉండిద్ది. ఓకేనా. సో అటామిక్ రేడియస్ అనేది తక్కువ ఉండాలి, అప్పుడు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉండిద్ది అనమాట. సో అలాగా మనకి కంబైన్ చేసి క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ ఆన్సర్ ఇదనమాట, బి ఆప్షన్. సో అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్, న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇంక్రీజెస్, అండ్ ఫైనల్లీ అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే మనకి పీరియడ్ అని అనకుండా లిథియం టు ఫ్లోరిన్ నుంచి మెన్షన్ చేశాడు కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా, క్లారిటీ వచ్చింది కదా. 3 ఇంక్రీజులు ఉంటాయి, ఒక డిక్రీజ్ ఉండిద్ది, ఇంక్రీజ్ ఇంకో డిక్రీజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. చూడండి, ఇది కూడా పీరియడిక్ టేబుల్కి సంబంధించిన క్వశ్చనే. సో పీరియడిక్ టేబుల్ సంబంధించిన క్వశ్చన్స్ వరుసగా వచ్చినాయి అనమాట. ఇన్ న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్ ద ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడు. మీకు నేను ఆల్రెడీ చెప్పాను కూడా, న్యూలాండ్స్ ఆక్టేవ్స్ అంటే ఈయన మనకి అష్టక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. అష్టక సిద్ధాంతం అంటారు. అష్టక సిద్ధాంతం అంటే అర్థమైందంటే గ్రూప్లో పీరియడిక్ టేబుల్లో ప్రతి మూలకం కూడా దాని తర్వాత వచ్చే 8వ మూలకాన్ని పోలి ఉంటుంది, అంటే సిమిలర్గా ఉంటుంది అని చెప్పాడు. ఎవ్రీ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ యాక్చువల్లీ సిమిలర్ టు ద 8th ఎలిమెంట్. ప్రతి మొదటి మూలకం 8వ మూలకాన్ని పోలి ఉండిద్ది అని చెప్పాడు అనమాట. దేని ఆధారంగా, ఇండియన్ క్లాసికల్ నోట్స్ అనమాట. స రి గ మ పద నిస 1 2 3 4 5 6 7 ఇదిగోండి 8 ఉంది చూసారా, ఇక్కడ సా ఉంది, ఇక్కడ సా ఉంది. సో ప్రతి మూలకం దాని తర్వాత వచ్చే 8వ మూలకాన్ని పోలి ఉంది, అలా తీసుకొచ్చారనమాట. ఇలా ఎప్పుడైతే ఆయన ఇలా తన పీరియడ్ టేబుల్లో, న్యూలాండ్స్ పీరియడ్ టేబుల్లో ఎలిమెంట్స్ని పెడతాం మొదలుపెట్టాడో, ఆయన ఫస్ట్ పెట్టిన మూలకం హైడ్రోజన్ నుంచి పెట్టాడు. సో హైడ్రోజన్ ఇస్ ద ఆన్సర్. సో లెంత్ నమ్మ కాదు, హైడ్రోజన్ ఇస్ ద ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రో. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ అన్నాడు కదా, థోరియం అనమాట. ఇలా పెట్టుకుంటూ ఆయన థోరియం వరకు వెళ్ళాడు. సో న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్లో ఫస్ట్ మూలకం ఏంటి అంటే మనం హైడ్రోజన్ చెప్పాలి, లాస్ట్ మూలకం ఏంటి అంటే మనం థోరియం చెప్పాలి. మొత్తం ఈయన 56 మూలకాలు. న్యూలాండ్స్ పీరియడిక్ టేబుల్లో ఎన్ని మూలకాలు ఉంటాయి, 56 మూలకాలు ఉంటాయి. కాబట్టి చివరి మూలకం ఏంటి, థోరియం అనమాట. ఓకేనా. అయితే న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ టేబుల్ అనేది మనకి కాల్షియం వరకే పనిచేసింది అనమాట. అంటే ప్రతి మూలకం 8వ మూలకాన్ని పోలి ఉండిద్ది అని చెప్పాను కదా, అది కాల్షియం వరకు మాత్రమే పనిచేసింది, చివరి వరకు పని చేయలేదు. అంటే పని చేయని వాటిని కూడా చాలా వాటిని ఆయన సెట్ చేశాడు. సో ఇర్రెగ్యులర్గా చాలా వాటిని కలిపేశాడు. దీని గురించి నేను క్లియర్గా ఇంకా వీడియోలో మాట్లాడాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఓకేనా. సో అది గుర్తుపెట్టుకోండి. సో న్యూలాండ్ లా ఆఫ్ ఆక్టేవ్స్లో థోరియం అటామిక్ నెంబరు థోరియం అనేది చివరి ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని మూలకాలు ఉన్నాయి, 118 మూలకాలు ఉన్నాయి. ఇప్పుడు థోరియం అటామిక్ నెంబర్ ఎంత అంటే 90 అనమాట. గుర్తుపెట్టుకోండి, థోరియం అటామిక్ నెంబర్ ఎంత అంటే 90. హైడ్రోజన్ ఎంత అంటే 1. థోరియం ఎక్కువగా ఏ రాష్ట్రంలో దొరికిద్ది అంటే కేరళలో దొరికిద్ది. ఓకేనా. ఇది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. డౌట్ ఏం లేదు కదా. ఇంకెవరికైనా డౌట్ కావాల్సి వస్తే ఆల్రెడీ పీరియడ్ టేబుల్ మాట్లాడాను, వెళ్ళి చూడండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఏ కెమికల్ కాంపౌండ్ X is prepared by heating gypsum. It is white powered
యూజ్డ్ యాజ్ ఏ ఫైర్ ప్రూఫింగ్ మెటీరియల్ అన్నాడు. ఏ కెమికల్ కాంపౌండ్ ఎక్స్ ఈజ్ ప్రిపేర్డ్ బై హీటింగ్ జిప్సమ్ అన్నాడు. అంటే జిప్సమ్ తీసుకున్నాడు, దాన్ని హీట్ చేశాడు. జిప్సమ్ తీసుకుని హీట్ చేసినప్పుడు ఒక ఎక్స్ అనే కాంపౌండ్ ఫామ్ అయిందంట. ఆ కాంపౌండ్ ఏంటి అన్నాడు. యాక్చువల్గా జిప్సమ్ని 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర మనం హీట్ చేసామనుకోండి, మనకేమొచ్చింది? పిఓపి వచ్చింది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. సో జిప్సమ్ ఫార్ములా ఏంటి? CaSO4 2H2O. దీని కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అంటారు. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అంటారు. ఎప్పుడైతే మనం దీన్ని హీట్ చేస్తామో CaSO4 ఆఫ్ H2O. దీని కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అంటారు. ఈ పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఇదేమో కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. సో CaSO4 TH2 అని 100 డిగ్రీల సెల్సియస్ దగ్గర మనం వేడి చేస్తే వీ కెన్ గెట్ పిఓపి. పిఓపితో మనం కట్లు కడుతూ ఉంటాం, పైన సీలింగ్స్ అవి చేస్తూ ఉంటాం, ఫైర్ ప్రూఫింగ్ మెటీరియల్గా వాడుతూ ఉంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి. సో రెండు కూడా కాల్షియం అనమాట. యాక్చువల్గా జిప్సమ్ అనేది కాల్షియం ఒక ఓర్ అనమాట. ఓకేనా? సో కాల్షియం తెలుసు కదా మనకి. కాల్షియం భూమిలో ఓర్ ఏంటి అంటే జిప్సమ్ అనమాట. జిప్సమ్ రూపంలో మనకి కాల్షియం అనేది భూమిలో దొరికింది. దాన్ని మనం ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. అది మెటలర్జీ అని మనం కెమిస్ట్రీలో చదువుకుంటూ ఉంటాం. ఓకేనమ్మా? సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్. కెమికల్ ఈక్వేషన్స్. ఇవి లేకుండా గ్రూప్ డి ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవ్వదు. ఆల్రెడీ కెమికల్ ఈక్వేషన్స్ మీద పెద్ద వీడియో చేశాను. దాంట్లో అన్ని రకాల ఈక్వేషన్స్ మాట్లాడాను. కుదిరితే మన వీడియోస్లోకి వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. అవన్నీ మీరు మర్చిపోయి ఉంటారు, ఒకసారి రివిజన్ చేసుకుంటే మీకే ప్లస్ అనమాట. చూడండి, ఇది ఏంటి? ఫెర్రస్ సల్ఫేట్ అనమాట. దీని పేరు ఫెర్రస్ సల్ఫేట్. మరి దీని పేరు ఏంటి? ఫెర్రిక్ ఆక్సైడ్. ఓకేనా? ఇక్కడ 3 ఉంది కాబట్టి ఫెర్రిక్, సి అని గుర్తుపెట్టుకోండి, ఫెర్రిక్ ఆక్సైడ్. ఇప్పుడు FeSO4ని Fe2SO3గా, SO2గా, SO3గా విభజించాడు అనమాట. అంటే కెమికల్ ఈక్వేషన్ ఫామ్ అయింది. ఇక్కడ P అంటే ఏంటి, Q అంటే ఏంటి, నెక్స్ట్ R అంటే ఏంటి, S అంటే ఏంటి అని అడిగాడు. చూద్దాం. ఏమీ లేదు, బ్యాలెన్సింగ్ చేయడమే. చూడండి, సింపుల్గా చేద్దాం. FeSO4, Fe2O3, Fe2O3, SO2, SO3. ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేద్దాం. ఇక్కడ Feలు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. సో Fe ఎడం పక్క 1, Fe కుడి పక్క 1. ఓకే. ఇక్కడ Sలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ Sలు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అవునా కాదా? సో ఇక్కడ Sలు 1 ఉండకూడదు, ఎందుకంటే ఇక్కడ Sలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2 పెట్టాను. ఓకేనా? ఇప్పుడు Sలు ఎన్ని అయినాయి? ఇక్కడ 2 అయినాయి. ఓకే. Sలు 2 అవటం వల్ల ఇదిగోండి, ఇక్కడ Fe కూడా ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా Fe ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. సో Fe కూడా 2, 2 మ్యాచ్ అయింది. S కూడా 2, 2 మ్యాచ్ అయింది. ఆక్సిజన్ చూద్దాం. ఇక్కడ O4 × 2 ఉంది. ఎప్పుడైతే ఇలా ఉందో 4 రోళ్ళు 8 అని లెక్కేయాలన్నమాట. సో ఆక్సిజన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2, 5. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3, 8. సో ఆక్సిజన్లు కూడా 8. ఎడం పక్క ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? యాటమ్స్. కుడి పక్క కూడా అన్నీ ఉన్నాయి చూడండి. ఐరన్ 2, 2, సల్ఫర్ 2, 2, ఆక్సిజన్ 8, 8. మ్యాచింగ్ అయిందా లేదా? సో అంతా మ్యాచింగ్ అనమాట. సో ఇక్కడ P ప్లేస్లో నేను 2 పెట్టుకోవాలి, Q ప్లేస్లో 1, ఏమీ లేకపోతే 1, 1. సో 1, 1, 1. సో డి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ 2 పెట్టుకోవాలి ఎడం పక్క, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. ఓకేనా? దీన్ని కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ చేయడం అంటారు. అటుపక్కన ఇటుపక్కన చెక్ చేసుకొని రాసుకోవడమే. ఇక్కడ Feలు 2 ఉన్నాయి, ఇక్కడ 2. ఇక్కడ Sలు 2 ఉన్నాయి, ఇక్కడ Sలు 2. ఇక్కడ ఆక్సిజన్లు 8 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్లు 3, 2, 5, 3, 8. వీ నీడ్ టు జస్ట్ మేక్ మ్యాచింగ్ అనమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇది మనకి లైట్ అనే టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్. లైట్ చాలా ఇంపార్టెంట్. ఏ ఫైన్ బీమ్ ఆఫ్ లైట్ బికమ్స్ విజిబుల్ వెన్ ఇట్ ఎంటర్స్ ఏ స్మోక్ ఫిల్డ్ రూమ్ డ్యూ టు. ఒక ఫైన్ బీమ్ ఆఫ్ లైట్ అనేది ఎప్పుడు విజిబుల్ అయితే అంటే వెన్ ఇట్ ఎంటర్స్ ఏ స్మోక్ ఫిల్డ్ రూమ్. ఒక రూమ్ నిండా మన స్మోక్ అనేది పెట్టాం, లైట్ వేసినప్పుడు లైట్ ఫ్లోయింగ్ వెళ్ళే పాత్, ఆ ఫైన్ బీమ్ అనేది మనకి విజిబుల్ అయింది.
అలా అయ్యేది ఏ ప్రాపర్టీ అన్నాడు, స్కాటరింగ్ ఆఫ్ లైట్. దీని తెలుగులో కాంతి పరిక్షేపణం అంటారు. కాంతి పరిక్షేపణం అంటారు. యాక్చువల్గా స్కాటరింగ్ అంటే ఏంటంటే గాలి కానీ, దుమ్ము కానీ, ధూళి కణాలు కానీ, ఇంకేముంటాయి, తేమ కణాలు ఉంటాయి కదా, ఈ కణాల మీద లైట్ ఎప్పుడైతే పడిద్దో లైట్ విజిబుల్ పాత్ మనకి క్లియర్గా అర్థమైద్ది అనమాట. ఓకేనా, అలా అర్థమవుతుంది కాబట్టి దాన్ని స్కాటరింగ్ అంటారు. సో ఆ లైట్ అనేది స్కాటర్ అవుతుంది అనమాట. సో దాన్ని కాంతి పరిక్షేపణం అంటారు. మనకి స్కై, ఆకాశంలో యాక్చువల్గా మనం స్కై చూస్తాం కదా, స్కై అనేది మనకి బ్లూ కలర్లో ఉండిద్ది. అలా బ్లూ కలర్లో ఉండడం గల కారణం స్కాటరింగ్ ఆఫ్ లైట్, కాంతి పరిక్షేపణం అనమాట. కొన్నిసార్లు స్కై వైట్ కలర్లో ఉండిద్ది ఉష్ణోగ్రతలో మార్పుల వలన, అప్పుడు కూడా స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓకేనా, అలాగా స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే ప్రాపర్టీస్ మీద ఆధారపడి చాలా వరకు పనిచేస్తూ ఉంటాయి. సో ఏ ఫైన్ బీమ్ ఆఫ్ లైట్ అనేది మనకి క్లియర్గా కనపడుతూ ఉండిద్ది. ఇక రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్ట్ అవ్వటం, రిఫ్రాక్షన్ అంటే వక్రీభవనం, అంటే కాంతి వక్రీ బెండ్ అయి ట్రావెల్ అవ్వటం అనమాట. నెక్స్ట్ డిస్పర్షన్ అంటే విక్షేపణం, విడిపోవటం. ఇలా మనం ప్రిజం తీసుకున్నాం అనుకోండి, ఒక లైట్ పంపిస్తే మనకి విబ్జిఆర్ లాగా విడిపోయింది అనమాట. VIBGYOR, విబ్జిఆర్. ఇలా కాంతి 7 రంగులుగా విడిపోవటాన్ని డిస్పర్షన్ అంటారు. ఓకేనా, అదనమాట స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటే క్లియర్గా ప్రతిదీ మాట్లాడుకుంటూ ఉందాం. లైట్ చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు అదిగోండి, అసలు ఈ క్వశ్చన్ చూడండి, హై లెవెల్లో క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా, క్రాస్ సెక్షన్ ఆఫ్ లీఫ్ గివెన్ బిలో. మనకి లీఫ్ ఒక క్రాస్ సెక్షన్ ఇచ్చాడు, ఆకు అడ్డుకోత నిర్మాణం ఇచ్చి పార్ట్స్ ఏంటో చెప్పండి అని అడిగాడు. చూసారు ఎలా అడిగాడు? ఓకేనా, చూడండి, ఈ ఏ అనే దాన్ని అప్పర్ ఎపిడెర్మిస్ అంటారు. దీన్ని అప్పర్ ఎపిడెర్మిస్ అంటారు. ఇది ఆకు ఒక అడ్డుకోత అనమాట, అంటే లోపల భాగం అనమాట. ఇదేమో లోయర్ డెర్మిస్ అంటారు. ఓకేనా, ఇదిగోండి ఈ సి దాన్ని గాడ్ సెల్ అంటారు. గాడ్ సెల్ అంటారు. ఇదిగోండి ఇలా ఖాళీ స్పేసెస్ ఉంది కదా, ఈ డీని ఎయిర్ స్పేసెస్ అంటారు, ఖాళీ ప్రదేశం అని అర్థం అనమాట. నెక్స్ట్ ఈని క్లోరోప్లాస్ట్ అంటారు. ఇదిగో దీన్ని క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అదనమాట. సో ఆకు అడ్డుకోత భాగాలు. ఈ గాడ్ సెల్ దాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనమాట. కిరణజన సమయక్రియ జరుగుతున్నప్పుడు చెట్లు CO2ని పీల్చుకొని O2ని పీల్చుకొని ఓటుని బయటికి రిలీజ్ చేస్తాయి. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరిగేది ఎక్కడ అంటే ఆకులో స్టొమాటా అనే భాగంలో జరిగింది. ఆ స్టొమాటా అనే టైనీ పోర్స్ అనమాట, చిన్న చిన్న హోల్స్. ఆ టైనీ హోల్స్ని కంట్రోల్ చేసే సెల్స్నే గాడ్ సెల్స్ అంటారు. అవి లోపల భాగం అనమాట. సో అప్పర్ డెర్మిస్, లోయర్ డెర్మిస్, ఎయిర్ స్పేసెస్, గాడ్ సెల్స్, క్లోరోప్లాస్ట్. ఇక్కడ మనకి కిరణజనక సమగ్ర జరిగి ఆకుల్లో, మొక్కల్లోని ఆకుల్లో పిండి పదార్థం తయారైంది. ఆకులు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అవి ఆటోట్రోపిక్ కాబట్టి. ఆటోట్రోపిక్ అంటే సొంతగా ఆహారాన్ని తయారు చేసుకున్న వాటిని ఆటోట్రోపిక్ అంటారు. ఓకేనా, చూసారా, హై లెవెల్ కాదు ఇది, NCERTలో ఉన్నదే. అంటే ఏ లెవెల్లో క్వశ్చన్స్ వెళ్తున్నాడో మీకు అవగాహన రావాలి. అంత ఈజీ అనుకోవద్దు సైన్స్. ఇది 2022లో అడిగిన క్వశ్చన్స్, ఇంకా టఫ్ పెంచే అవకాశం కూడా ఉంది. ఓకేనా, చూడండి, ఇది మనకి మ్యాగ్నెటిజం నుంచి అడిగిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ ఫర్ ఏ కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్? కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్కి కింది వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు. చూద్దాం. కరెంట్ క్యారింగ్ సోలనాయిడ్ అంటే అర్థమైందంటే, ఒక కాపర్ వైర్ తీసుకొని ఇలా రౌండ్ చుట్టి దాని గుండా నువ్వు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ కరెంట్ని పంపిస్తావో అది మ్యాగ్నెట్ లా పనిచేసింది అనమాట. ఓకేనా, సో ఇట్ కెన్ బి యూజ్డ్ టు మ్యాగ్నటైజ్ ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్ ఐరన్. ఇప్పుడు లోపల ఒక సాఫ్ట్ ఐరన్ పెట్టామనుకో, ఈ కాపర్ కాయిల్ గుండా నువ్వు కరెంట్ పంపించినప్పుడు లోపల పెట్టిన రాడ్ అనేది మ్యాగ్నటైజ్ అయ్యి మ్యాగ్నెట్గా పనిచేసింది. దీన్ని బార్ మ్యాగ్నెట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఆప్షన్ 1 రైటే, ఆప్షన్ 2 రైటే, ఆప్షన్ 3 రాంగ్ అనమాట. దిస్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నాడు. కాదు, ఈ సోలనాయిడ్ గుండా వెళ్ళినప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి వస్తాయి. అవి ఎలా ఉంటాయి అంటే,
ప్యారలల్ అండ్ స్ట్రైట్గా ఉంటాయి. సో సోలనాయిడ్ గుండా వెళ్ళినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే ప్యారలల్ అండ్ స్ట్రైట్గా ఉంటాయి. అందుకే దీంట్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేటెడ్ బై ద సోలనాయిడ్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కానీ ఇక్కడ వీడేమన్నాడు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నాడు, తప్పు. ఓకేనా, మనకి స్ట్రైట్ కండక్టర్స్ ఉంటాయి. స్ట్రైట్ కండక్టర్స్ గుండా కరెంట్ పంపించినప్పుడు అవి ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి కాన్సెంట్రిక్ సర్కిల్స్లో ఉంటాయి. ఓకేనా, కానీ సోలనాయిడ్ దగ్గర అలా ఉండవు. కాబట్టి బోత్ 1 and 2. సో సి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నేను కంపల్సరీగా ఏం మాట్లాడకపోయినా ఎలక్ట్రోమాగ్నెటిజం మీద గురించి ఒక యూనిట్ మాట్లాడతాను. ఎలక్ట్రోమాగ్నెటిజం చాలా చాలా ఇంపార్టెంట్. ప్లాన్ చేసుకొని ఒక 4 పార్ట్స్లో కానీ 3 పార్ట్స్లో కానీ నేను కంప్లీట్గా మాట్లాడతాను. చాలా ఇంపార్టెంట్. చాలామందికి దాని మీద అసలు క్లియర్ ఐడియానే లేదు. మాట్లాడతాను దాంట్లో ఎన్సీఆర్టీ మొత్తం బేస్ చేసుకుని మాట్లాడతాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇది వాట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఎస్ఈఆర్ ఇన్ ద లివర్ సెల్స్ ఆఫ్ వర్టిబ్రేట్స్ అన్నాడు. చాలా మందికి సెల్ బయాలజీ గురించి ఐడియా లేదు. సెల్ బయాలజీ కణశాస్త్రం ఐడియా లేకపోతే మీరు ఈ క్వశ్చన్స్ను ఆన్సర్ చేయలేరు. వాడు పూర్తిగా పేరు కూడా ఇవ్వలేదు, ఎస్ఈఆర్ అన్నాడు. యాక్చువల్గా ఎస్టీఆర్ అంటే ఎండోప్లాస్టిక్ రెటిక్యులం అంటారు, అంతర్జీవ ద్రవ్య కణజాలం అంటారు. సో ఎండోప్లాస్టిక్ రెటిక్యులం దీంట్లో 2 రకాలు ఉంటాయి. స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం, నెక్స్ట్ రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం. స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఎందుకు అంటే లిపిడ్స్ అన్నమాట. లిపిడ్స్ని సంశ్లేషణ జరిగించడానికి, ఐ మీన్ ఏమన్నా దాన్ని సింథసిస్ ఆఫ్ లిపిడ్స్ని చేయడానికి మన కణం లోపల ఎండోప్లాస్టిక్ రెటిక్యులం అనే భాగం పనిచేస్తూ ఉండిద్ది. రఫ్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఎందుకంటే ప్రోటీన్స్ అనమాట. సింథసిస్ అంటే ఏమీ లేదు, 4 లడ్లు కలిపి ఒక పెద్ద లడ్డు చేయటం. అలాగా కొన్ని భాగాలన్నింటినీ కలిపేసి ఒక పెద్ద లిపిడ్ లాగా, లిపిడ్ అంటే ఫ్యాట్స్ అనమాట, లేదా ప్రోటీన్స్ లాగా. కాబట్టి స్మూత్గా ఉండే ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఏమో లిపిడ్స్ని సింథసిస్ చేసిద్ది, రఫ్గా ఉండే ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఏమో ప్రోటీన్స్ని సింథసిస్ చేసిద్ది. ఓకేనా, ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఈ 2 ఆన్సర్ కాదు. క్వశ్చన్ బాగా చదివితే ఇంపార్టెంట్ ఫంక్షన్ లివర్ సెల్స్ అన్నాడు. సో లివర్ సెల్స్లో, పర్టికులర్లీ లివర్ సెల్స్లో స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం చేసే పని ఏంటి అంటే 3 ఆప్షన్ అనమాట. డీటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ పాయిజన్స్. మన బాడీలోనికి ఏదైనా టాక్సిక్ వచ్చింది, విష పదార్థం వచ్చింది. ఎప్పుడైతే మన బాడీలోకి విష పదార్థం వచ్చిందో అప్పుడు ఈ స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఏం చేసిందంటే దీని దగ్గర కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ ఎంజైమ్స్తో ఈ టాక్సిక్ విషయాన్ని కలిపేసి దీన్ని వాటర్ లాగా మార్చేసింది అనమాట, డైల్యూట్ చేసిద్ది. ఎప్పుడైతే ఈ టాక్సిక్ డైల్యూట్ అయిపోయిద్దో దీన్ని మన బాడీ నుంచి బయటికి పంపించేయడం చాలా ఈజీ. కాబట్టి మన బాడీలో విష పదార్థాలు ఎక్కువ ఉండకూడదు. కాబట్టి విష పదార్థాలు రాగానే డీటాక్సిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ పాయిజన్స్, పాయిజన్ తాగిన, డ్రగ్స్ ఎక్కువ తీసుకున్న ఆ స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటిక్యులం లివర్ సెల్స్లో ఉండేది ఎంజైమ్స్ కలిపి వాటర్ లాగా మార్చేసి, అంటే దాన్ని ఏం చెప్పాలి, ఈజీగా మార్చేసి బయటికి మన బాడీ నుంచి బయటికి విసర్జించడానికి సింపుల్గా చేసేసిద్ది అనమాట. అంత పని చేసిద్ది. కాబట్టి ఇంపార్టెంట్ ఫంక్షన్ లివర్ సెల్స్ ఆఫ్ ఎస్సీఆర్ అంటే మనం ఇదే పెట్టాలి. కానీ ఈ 2 పనులు కూడా ఎండోప్లాస్టిక్ రెటిక్యులం చేసిద్ది, ఓన్లీ లిపిడ్స్ మాత్రమే ఎస్సీఆర్ చేసిద్ది అనమాట. సో ఆర్ఈఆర్ అంటే ఏమో ప్రోటీన్స్ అనమాట, ఎస్ఈఆర్ అంటే ఏమో ఇదనమాట. లివర్ సెల్స్ ఆఫ్ ఎస్సీఆర్ అన్నాడు కాబట్టి మనం ఇంపార్టెంట్ ఫంక్షన్ అని కూడా మెన్షన్ చేశాడు కాబట్టి మనం డీటాక్సిఫికేషన్ చెప్పాలి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో బాగా అడిగే అవకాశం ఉంది. సెల్ బయాలజీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చాలామందికి సెల్ బయాలజీ గురించి ఐడియా కూడా లేదు, అంటే దాని లోపల ఏ పార్ట్స్ ఉంటాయి ఏంటి అని చెప్పి వాటిని మీరు చూస్తూ ఉండాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ కాన్సెప్ట్ చదవాలి అన్న ఐడియా మీకు క్రియేట్ అవ్వాలి. ఓకేనా, ఇవే వస్తాయని కానే కాదు, గుర్తుపెట్టుకోండి. చూడండి, మళ్ళీ బ్యాలెన్సింగ్ ఇచ్చాడు. ఇది మనకు తెలిసిన క్వశ్చనే. హౌ మెనీ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ టేక్ పార్ట్ రెస్పెక్టివ్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకే, కిరణజన్య సమయక్రియలో
ఎన్ని వాటర్ అండ్ కార్బన్ మాలిక్యూల్స్ మనకి కావాలి అని అడిగాడు. ఓకేనా. అసలు మనకి కిరణజన్య సమయక్రియ అంటే అర్థం ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఈ రెండింటిని ఉపయోగించుకొని ప్లాంట్స్ అనేవి లైట్ ఎనర్జీ సహాయంతో C6H12O6 అంటే గ్లూకోజ్ పిండి పదార్థాన్ని ఉపయోగించుకొని ఆక్సిజన్ని బయటికి రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో బై ప్రొడక్ట్స్ అంటే మనం ఆక్సిజన్ చెప్పాలి. చెట్లు ఏం తయారు చేసుకుంటాయి? ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. అదే పిండి పదార్థం. ఎవరి సహాయంతో? లైట్ కావాలి. ఎక్కడ? క్లోరోఫిల్ ఉండిద్ది. ఆకులో క్లోరోఫిల్ అనే భాగంలో చేసుకుంటూ ఉండిద్ది. దానికి మనం కార్బన్ డైఆక్సైడ్ కావాలి, వాటర్ కావాలి. ఎందుకు? సూర్యరశ్మి పడాలి, కార్బన్ డైఆక్సైడ్ రెండు కావాలి. కాబట్టి ఇక్కడ బ్యాలెన్సింగ్ చేసామనుకోండి, ఇక్కడ కార్బన్లు 6 ఉన్నాయి, ఇక్కడ కూడా కార్బన్లు ఎన్ని ఉండాలి? 6 ఉండాలి. ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఇక్కడ నేను 6 పెట్టాను అనుకోండి, 6 రోళ్ళు 12. సో హైడ్రోజన్లు నాకు ఇక్కడ 12 అవుతాయి, ఇక్కడ నాకు 12 అవుతాయి. కార్బన్లు ఇక్కడ నాకు 6 అవుతాయి, ఇక్కడ 6 అవుతాయి. అంటే నేను ఇక్కడ 6 యాడ్ చేయాలి. సో ఆన్సర్ 6 and 6 అనమాట. సో ఇక్కడ నేను 6, ఇక్కడ నేను 6 పెడితే ఈక్వేషన్ మొత్తం కూడా అన్బ్యాలెన్స్డ్గా ఉన్నది ఏమైపోయింది? బ్యాలెన్స్ అయిపోయింది. స్టార్టింగ్లో మనం చేసాం కదా ఫెర్రస్ సల్ఫేట్ దగ్గర, అలాగే బ్యాలెన్సింగ్ మీద కంపల్సరీగా 1-2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. ఆల్రెడీ నేను బ్యాలెన్సింగ్ ఎలా చేయాలో కూడా ఫుల్ లెంత్ వీడియో చేశాను. చూడని వాళ్ళు ఉంటే మన వీడియోస్లోకి వెళ్ళి పాత వీడియోస్లో చూడండి, క్లియర్గా మీకు కనపడుద్ది. ఓకేనమ్మా, డౌట్ ఏం లేదు కదా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, 3 ప్రొడక్ట్స్ డాష్ డాష్ అండ్ డాష్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా ఎన్సీఆర్టీలో క్వశ్చన్ అనమాట ఇది. క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటే అర్థమైందంటే జాగ్రత్తగా చూడండి. యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ NaCl. ఓకేనా. యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ అంటే వాటర్ కలిపిన NaCl కలిపిన వాటర్ని తీసుకొని సో సోడియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకున్నాడు. దీని గుండా కరెంట్ పంపిస్తాడనమాట. దాన్ని ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంటారు. ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంటారు. సో ఇలా ఎప్పుడైతే చేస్తామో, ఉదాహరణకి మనం NaCl తీసుకున్నాం, NaCl తీసుకొని మనం వాటర్ని కలిపాం. ఎప్పుడైతే వాటర్ని కలిపామో మనకి NaOH, క్యాస్టిక్ సోడా ప్లస్ హైడ్రోజను ప్లస్ CO2 ఫామ్ అవుతాయి అన్నమాట. బ్యాలెన్సింగ్ చేసామనుకోండి, ఇక్కడ నైట్రోజన్లు, ఓకే ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ H పెట్టాను. ఓకేనా. ఇక్కడ హైడ్రోజన్ మొత్తం ఎన్ని అయినాయి? 4 అయినాయి. ఇక్కడ 2 పెట్టాను. ఇక్కడ హైడ్రోజన్ 4 అయినాయి. ఇక్కడ సోడియం 2 అయినాయి. ఇదిగోండి ఇక్కడ 2. బ్యాలెన్సింగ్ ఏం చూసారా? సో దీన్ని క్యాస్టిక్ సోడా అంటారు. సోడా అంటారు. సోడా అంటే సోడియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకొని మనం కరెంట్ పంపించి దాన్ని బ్రేక్ చేసాం. ఇదిగోండి బ్రేక్ చేసాం. వాటరు ఇదనమాట. అంటే సోడియం క్లోరైడ్ వాటర్ 2 కలిపి ఎప్పుడైతే మనం కరెంట్ పంపిస్తామో ఆ కరెంట్ వల్ల ఇది మొత్తం బ్రేక్ అయిపోయింది. NaOH, H2, CO2 ఏర్పడిద్ది అనమాట. ఓకేనా. సో H2 అనేది మనకి క్యాథోడ్ దగ్గర ఫామ్ అయింది. CO2 కాదు, Cl2 క్లోరిన్ అనమాట. ఇది మనకి యానోడ్ దగ్గర ఫామ్ అయింది. ఓకేనా. ఇది క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో మనకి క్యాథోడ్, యానోడ్ ఉండిద్ది అనమాట. ఇలా మనం సప్లై ఇస్తాం. దీన్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటారు. ఇది కెమికల్ ఈక్వేషన్స్లో మీకు వచ్చింది అనమాట. సో NaCl సొల్యూషన్ ఉపయోగించుకొని ఇలా బ్రేక్ చేయడాన్ని క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో మనకి ఏమేమి వచ్చినాయి? సో మనకి హైడ్రోజన్ వచ్చింది, క్లోరిన్ వచ్చింది, Na వచ్చింది. సో C ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పార్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ దట్ రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్. సో ఎలక్ట్రిక్ మోటార్లో ఏ భాగం డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ని రివర్స్ చేస్తుందని అడిగాడు. సో స్ప్లిట్ రింగ్ అనమాట. స్ప్లిట్ రింగ్ ఇంకో పేరే కమ్యుటేటర్ అంటారు. ఓకేనా. సో మనకి మోటార్లో మనకి కాయిల్ ఉండిద్ది,
కాయిల్ లోపల మనకి సాఫ్ట్ ఐరన్ ఉండిద్ది. ఈ సాఫ్ట్ ఐరన్ కాయిల్ కలిపి మనం ఆర్మేచర్ అంటాం. మన భాషలో వైండింగ్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఫ్రిక్షన్ తగ్గించడానికి బ్రష్ ఉండిద్ది. తిప్పడానికి మనకి షాఫ్ట్ ఉండిద్ది. ఇంకేముంటే డైరెక్షన్ మార్చడానికి మనకి కమ్యూటేటర్ ఉండిద్ది. ఇవన్నీ కూడా మోటార్లోని భాగాలు అనమాట. మోటార్ కూడా మనకి మ్యాగ్నెటిజంలోనే వచ్చింది. ఓకేనా. ఫెరడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారం పనిచేస్తూ ఉంటాయి కదా. ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, రైట్ హ్యాండ్ రూల్ నేర్చుకొని ఇక్కడ చదువుకుంటే మనకు క్లియర్గా అర్థమైంది. సో కమ్యూటేటర్ పని ఏంటి అంటే డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ అని రివర్స్ చేస్తూ ఉండిద్ది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మోటార్ గురించి కూడా కుదిరితే ఒక వీడియో చేస్తాను, చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా క్వశ్చన్స్ ఈ మధ్య బాగా అడుగుతున్నాడు ఎలక్ట్రోమాగ్నెటిజం మీద. ఓకేనమ్మా. దీని ఆర్మేచర్ అంటారు. మనకి స్టేటార్ కదలని భాగం, రోటార్ కదిలే భాగం, ఇలా 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. మళ్ళీ రోటార్లో కొన్ని భాగాలు ఉంటాయి. ఓకేనా. ఎలక్ట్రిక్ మోటార్, జనరేటర్ ఈ 2 ఉంటాయి. నెక్స్ట్ 54వ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎయిడ్స్ అన్నాడు. సో AIDS అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. ఎయిడ్స్ అనేది యాక్చువల్గా రోగం అనుకుంటూ ఉంటారు. ఎయిడ్స్ రోగం కూడా కాదు, ఇట్స్ ఏ స్టేజ్ అనమాట. ఓకేనా. మన బాడీలోనికి ఎప్పుడైతే లైంగికంగా కానీ, బ్లడ్ ద్వారా కానీ, ఇంజెక్షన్స్ ద్వారా కానీ ఎప్పుడైతే మనకి HIV, ఓకేనా, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయిద్దో అప్పుడు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బ తిని మనం బాగా సన్నగా మారిపోతాం. దాన్ని ఆ స్టేజ్నే ఎయిడ్స్ అంటారు. అదే రోగంగా మాట్లాడుతున్నారు కానీ యాక్చువల్గా అదొక అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట. ఓకేనా. సో హెచ్ఐవి అనే రోగానికి ఇంకా మందు కనుక్కోవడం గల కారణం సో దాంట్లో ఉండే ఎంజైమ్స్ అనమాట. సో దాంట్లో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైమ్ ఉండిద్ది. ఇది పద్దాగా తన రూపం మార్చుకుంటూ ఉండిద్ది. అందుకే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీస్తూ తన రూపాన్ని మార్చుకుంటుంది కాబట్టి మనం దాన్ని మందు కనుక్కోలేకపోతున్నాం. ఇంకో ఎంజైమ్ ఉండిద్ది, ఇంటిగ్రేజ్ అని చెప్పి. ఈ ఎంజైమ్స్ వల్ల ఈ వైరస్ అనేది చాలా బాగా పవర్ఫుల్గా మారింది. ఓకేనా. సో ఇది రెట్రో వైరస్ అంటారు. రెట్రో కుటుంబానికి సంబంధించింది. ఇట్ ఈస్ ఏ వైరస్ ఫ్యామిలీ కమ్స్ అండర్ రెట్రో అనమాట. సినిమా రెట్రో కాదు, రెట్రో వైరస్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఎయిడ్స్ ఇదంతా కూడా మనకి వైరస్ వ్యాధులు అనమాట. మనకి వైరస్ వ్యాధులు తెలుసు కదా, మమ్స్, మిజిల్స్, చికెన్ గున్యా, డెంగ్యూ, సార్స్, హెపటైటిస్, ఇవన్నీ కూడా వైరస్ వ్యాధులు. మనం ప్యాథాలజీలో చదువుకుంటాం. వైరస్, ప్రోటోజోవా, ఇంకేమన్నా బ్యాక్టీరియల్ వ్యాధులు, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చదువుకోవాలి. ఎండమిక్, ఎపిడమిక్, ఇవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోవాల్సినవి అన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇది మనకి మిర్రర్స్ నుంచి అడిగిన క్వశ్చన్. లైట్లో మిర్రర్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్ అన్నాడు. యాక్చువల్గా స్పెరికల్ మిర్రర్ 2 రకాలు అనమాట. ఒకటి కాన్కేవ్, ఇంకోటేమో కాన్వెక్స్. వీటి గురించి నేను క్లియర్గా మాట్లాడాను ఏఎల్పి ఎగ్జామ్స్ కోసం. అది చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎగ్జామ్స్ కూడా ప్రాబ్లమ్స్ కూడా చాలా సాల్వ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఓకేనా, వీడియోస్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాడు. ఉదాహరణకి ఇది కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాను. దీన్ని పోల్ అంటారు, దీన్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు, దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు, దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఆ గీతని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఏ స్టేట్మెంట్ రైట్ అన్నాడు. ఇట్ ఈజ్ నార్మల్ టు ద మిర్రర్ అన్నాడు. ఇట్ ఈజ్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అనమాట. ఇదిగోండి, ఇదే నేను ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాను. ఓకేనా. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది స్పెరికల్ మిర్రర్ అనేది ఎలా ఉంటాయి? నార్మల్గా ఉంటాయి అనమాట. ఉదాహరణకి ఇది మిర్రర్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ 2 ఎలా ఉన్నాయి? నార్మల్ అంటే 90 డిగ్రీస్ అనమాట. చూసారా, ఇదే మిర్రర్ అనుకున్నాం అనుకోండి. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది మిర్రర్. 2 ఎలా ఉన్నాయి? 90 డిగ్రీస్లో ఉన్నాయి కదా, కాబట్టి ఇది రైటే. రెండోది, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్వేస్ లై ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాడు. తప్పు. అంటే అర్థం ఏంటి అంటే, నేను ఒక లైట్ రేని ఇలా తీసుకొచ్చాను అనుకోండి, అది ఎప్పుడైనా మిర్రర్ మీద పడాలి. వాడేమన్నాడు? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే వెళ్ళి పడతాం. ఆ లైట్ రే వెళ్ళి పడతాం అనమాట. అది దాన్ని స్ట్రైక్ చేయడం. అది ఎక్కడ జరిగిద్ది? ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాడు. కాదు, అది జరిగేది ఎక్కడ? మిర్రర్కి జరిగిద్ది. సో బి ఆప్షన్, రెండో ఆప్షన్ రాంగ్. రెండోది, ప్రిన్సిపల్ ఫోకస్ ఆల్వేస్ లై ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాడు. ఎస్, ఇది మొత్తం నేను ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాను. దీని మధ్య మనకి ఏముంది? ఎఫ్ ఉంది. దీన్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. ఏమన్నాడు?
ప్రిన్సిపల్ ఫోకస్ అనేది ప్రిన్సిపల్ యాక్సెస్ మీద ఉండిద్ది అన్నాడు. ఎస్, బి ఆప్షన్ కూడా రైటే. ఐ మీన్ థర్డ్ ఆప్షన్ కూడా రైటే. సో బోత్ 1 and 3 అనేది రైట్ అనమాట. ఈ 3 తప్పు. ఓకేనా? సో 1 and 3 ఆప్షన్స్ ఆర్ రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసారా, అంతా స్టేట్మెంట్ ఆధారంగా అడుగుతున్నాడు. క్వశ్చన్స్ అన్ని కూడా స్టేట్మెంట్లు కనపడుతున్నాయి. వీటిని డేటా సఫిషియన్సీ అంటారు. ఓకేనా? అది నీకు తక్కువ మొత్తంలో డేటా ఇచ్చి నువ్వే అవగాహన చేసుకుని ఆన్సర్ చేసే విధంగా ఇస్తూ ఉంటాడు. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి గ్రూప్ డి మొత్తం ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. మీరు ఫుల్ లెంత్గా కాన్సెప్ట్ మీద ఐడియా లేకపోతే ఎవ్వరూ క్వశ్చన్ పెట్టలేరు. ఇది మాత్రం షూర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ద ఫిలమెంట్ ఆఫ్ ది బల్బ్ ఈజ్ మేడ్ ఎక్స్ట్రీమ్లీ థిన్ అండ్ లాంగ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ అన్నాడు. అసలు ఎందుకు ఫిలమెంట్ ఆఫ్ బల్బ్లోని ఫిలమెంట్ని మనం తయారు చేస్తున్నప్పుడు ఎందుకు దాన్ని థిన్గా లాంగ్గా తీసుకుంటున్నామంటే దీనికి సింపుల్ ఫార్ములా ఆధారంగా చెబుతాను. చూడండి, రో రెసిస్టెన్స్ ఈక్వల్ టు రో L/A. ఇప్పుడు వాడు ఏమన్నాడు? లాంగ్ అన్నాడు. అంటే ఎల్ నేను బాగా పెంచాను అనుకోండి, రెసిస్టెన్స్ ఏమైంది? పెరిగిద్ది. నెక్స్ట్ ఏరియా బాగా తగ్గించాలి. ఏరియా బాగా తగ్గించడం అంటే డయామీటర్ బాగా తగ్గించాలి. డయామీటర్ బాగా తగ్గించాలంటే థిక్నెస్ బాగా తగ్గించాలి. థిక్నెస్ బాగా తగ్గించడం అంటే అర్థం ఏంటి? థిన్గా పెంచడం అనమాట. అంతే కదా? థిక్నెస్ బాగా తగ్గించామంటే అర్థం ఏంటి? థిన్గా మారిపోయింది. కాబట్టి లెంత్ పెంచితే రెసిస్టెన్స్ పెరిగిద్ది. అట్ ద సేమ్ టైం బాగా థిన్గా చేసామనుకోండి, అప్పుడు కూడా రెసిస్టెన్స్ ఏమైద్ది? పెరిగిద్ది. ఎందుకు? థిక్నెస్ తగ్గితే రెసిస్టెన్స్ ఏమైద్ది? పెరిగిద్ది. థిక్నెస్ తగ్గడం అంటే థిన్నెస్ పెంచడం అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ బాగా ఒక వైర్కి ఎక్కువ ఉండాలంటే ఇట్ షుడ్ బి లాంగ్ అండ్ థిన్ అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఆధారంగా చెప్పారు, మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పి. అప్పుడు మనకి ఏమైంది? హై రెసిస్టెన్స్ అటెండ్ చేయగలం. కాబట్టి ఎప్పుడైనా బల్బులోని ఫిలమెంటు మనకి ఎక్కువ గ్లో అవ్వాలి, ఎక్కువసేపు హీట్ అనేది పట్టుకోవాలి, విత్ స్టాండ్ అయి ఉండాలి అంటే ద మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆఫ్ బల్బ్ లైక్ ఫిలమెంట్ షుడ్ హ్యావ్ హై రెసిస్టెన్స్. ఎక్కువ రెసిస్టెన్స్ని కలిగి ఉండాలి. అందుకే లాంగ్గా థిన్గా తయారు చేయాలి. అందుకే మనం బల్బు లోపల ఫిలమెంట్ చూస్తే చాలా థిన్గా దగ్గరికి వెళ్ళి చూడాలి, వెంట్రుక లాగా ఉండిద్ది. అలా ఉండటానికి గల కారణం ఇదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన క్వశ్చన్. ఆర్గానిక్ కెమిస్ట్రీ, కర్బన శాస్త్రం అంటారు కదా, అదనమాట. చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద మాలిక్యులర్ మాస్ బిట్వీన్ 2 కన్సిక్యూటివ్ హోమోలాగస్ సిరీస్ మెంబర్స్ అన్నాడు. హోమోలాగస్ అంటే సేమ్, సమానమైన. కన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన. ఉదాహరణకి మీ అందరికీ కూడా ఈ పేరు తెలిసే ఉంటాయి. ఆల్కీన్స్, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ అని మీకు 3 తెలుసు. ఉదాహరణకి మనం ఆల్కేన్ తీసుకుందాం. ఆల్కేన్లో మనకి ఒకటి మీథేను, ఇంకోటి ఈథేన్ తీసుకుందాం. మీథేన్ అంటే CH4, ఈథేన్ అంటే C2H6 అనమాట. ఆల్కేన్ ఫార్ములా ఏంటి? CnH2n+2. సి వాల్యూ 1 పెట్టుకున్నాను అనుకోండి, ఇలా వచ్చింది ఈ ఫార్ములాలో పెడితే. సి వాల్యూ 2 పెట్టుకున్నాను అనుకోండి, ఇలా వచ్చింది ఈ ఫార్ములాలో పెడితే. ఇప్పుడు నేను ఈ రెండింటిని మైనస్ చేస్తున్నా. 2 కార్బన్ల నుంచి కార్బన్ తీస్తే 1 కార్బన్ వచ్చింది. 6 హైడ్రోజన్ నుంచి 4 హైడ్రోజన్లు తీస్తే 2 హైడ్రోజన్లు వస్తాయి. ఇలా మనం మీథేను, ఈథేను, నెక్స్ట్ ప్రోపేను, బ్యూటేన్, మీరు ఏమైనా తీసుకోండి, పక్క పక్క వాటిలో నుంచి మనం సబ్ట్రాక్షన్ చేస్తే, తీసేస్తే ఎప్పుడు కూడా మనకి గ్యాప్ ఎప్పుడు ఏమొచ్చింది? CH2 వచ్చింది. సో దీన్ని హోమోలాగస్ సిరీస్ యొక్క డిఫరెన్స్ అంటారు. అయితే ఆప్షన్స్లో మనకి అది ఇవ్వలేదు. దీని అటామిక్ వెయిట్ ఇచ్చాడు. ఇదిగోండి, మాలిక్యులర్ మాస్ అన్నాడు. కార్బన్ అటామిక్ నెంబర్ 2, 6, 6 ఎంత? 12. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 2, దాని అటామిక్ వెయిట్ 1 అనమాట. అటామిక్ వెయిట్ 1, అలాంటివి 2 ఉన్నాయి కాబట్టి 2, 12, 2, 14. సో ఆన్సర్ 14 అనమాట. సో CH2 అనే మాలిక్యులర్ మాస్ యొక్క బరువు ఎంత అంటే 14. ఓకేనా? కాన్సెప్ట్ తెలియాలండి. కాన్సెప్ట్ తెలియకపోతే మనం ఏమీ చేయలేం. మీరు ఒకవేళ ఇది తెలియలేదు అనుకుంటే
ఇక మీరే ఆలోచన చేయాలి, మీరు సబ్జెక్ట్లో ఎంత వీక్గా ఉన్నారు, మీరు ప్రిపరేషన్లో వెనకబడి ఉన్నారు అని మీకు ఒక అవగాహన రావాలి. ఓకేనా. హోమోలాగస్ సిరీస్ అంటారు. మీథేను, ఈథేను, ప్రోపేను, బ్యూటేను, ఎక్సేను వరుసగా ఏమైనా తీసుకో, వెనకాల దాంట్లో నుంచి తీసేయి, 2లో నుంచి 1 తీసేయి, 3లో నుంచి 2 తీసేయి. అలా తీసినప్పుడల్లా నీకు CH2 డిఫరెన్స్ వచ్చింది కెమికల్ పరంగా. ఒకవేళ మాలిక్యులర్ మాస్ అడిగాడు అనుకోండి, కార్బన్ అటామిక్ వెయిట్ 6, 6 12. ఓకేనా. సో హైడ్రోజన్ 1, 1 ఇంటూ 2 2 14 అనమాట. అటామిక్ వెయిట్ మెజర్ చేయడం తెలియాలి. ఓకేనా. డౌట్ ఏం లేదుగా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇది కూడా లైట్ టాపిక్కే. లైట్లో మనకి మిర్రర్ కాన్సెప్ట్ అనమాట. మిర్రర్ కాన్సెప్ట్. ఓకేనా. జాగ్రత్తగా చూడండి, ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు ఇది. ఏమడిగాడు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ కెన్ బి ఆబ్టైన్డ్ అనే స్క్రీన్ అన్నాడు. ఓకే, స్క్రీన్ మీద వచ్చే ఏమన్నాడు? సింపుల్. స్క్రీన్ మీద ఇమేజ్ పడాలి అంటే అవి రియల్ అయి ఉండాలి. సో A, B. సో C ఆప్షన్ అనమాట. వర్చువల్ ఇమేజెస్ ఎప్పుడు కూడా మన స్క్రీన్ మీద చూపించలేం. వర్చువల్ అంటే ఏంటి? నిజంలా కనపడిద్ది కానీ నిజం కాదు. సో రియల్ ఇమేజెస్ ఎప్పుడు మాత్రమే మనకి ఆ స్క్రీన్ మీద మనం డిస్ప్లే చేయగలం. సో ఆబ్టైన్డ్ ఆన్ స్క్రీన్ అని కాబట్టి రియల్ ఇమేజెస్ అనమాట. సింపుల్. నెక్స్ట్, వాట్ పార్ట్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ప్రివెంట్స్ ద ఎయిర్ పాసేజ్ ఫ్రమ్ కొలాప్సింగ్ అన్నాడు. చూడండి, ట్రాకియా అంటారు. అంటే మనం గాలి పీల్చుకున్నప్పుడు గాలి మనకి మన బాడీ లోపలికి వెళ్ళే పైప్ని ట్రాకియా, విండ్ పైప్ అంటారు దీన్ని. ఓకేనా. ఈ ట్రాకియా లోపల మనకి రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్ అనే స్ట్రక్చర్ ఉండిద్ది. మెత్తటి కండతో తయారైన రింగ్స్ లాంటి స్ట్రక్చర్ ఉండిద్ది. ఇది ఎప్పుడైనా మనం గాలి పీల్చుకున్నప్పుడు ఎయిర్ ప్రెషర్ మారే అవకాశం ఉంది. అలా మారి మనం గాలి పీల్చుకున్నప్పుడు ఎయిర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది అనుకోండి, ఎయిర్ ప్రెషర్ డిక్రీజ్ డ్యూరింగ్ బ్రీతింగ్. గాలి పీల్చుకున్నప్పుడు ఎయిర్ ప్రెషర్ డిక్రీజ్ అయింది అనుకోండి, మన విండ్ పైప్ దెబ్బతినే అవకాశం ఉంది, కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. ఆ కొలాప్స్ జరగకుండా ఉండటానికి ఈ రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్ అనే భాగం మనకి ఉపయోగపడుతూ ఉండిద్ది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇది రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి అడిగాడు. రెస్పిరేటరీ సిస్టంలో గాలి పీల్చుకున్న కాడి నుంచి ఎలా వెళ్తుంటాయి, ఎక్కడికి వెళ్తుంటాయి అంటే, ఫస్ట్ మనం నాస్ట్రిల్స్, ముక్కు ద్వారా గాలి పీల్చుకుంటాం. లోపల నాజల్ క్యావిటీ ద్వారా గాలి లోపలికి వెళ్ళిద్ది. అక్కడి నుంచి మనకి ఫ్యారింగ్స్ అనే జంక్షన్ ఉండిద్ది అనమాట. అక్కడి నుంచి మనకి లారింగ్స్, దీన్ని వాయిస్ బాక్స్ అంటారు, దీన్ని ఆడమ్స్ యాపిల్ అంటారు, వాయిస్ బాక్స్ అంటారు. మనం మాట్లాడుతున్నామంటే ఈ లారింగ్స్ అనే వాయిస్ బాక్సే కారణం. తర్వాత ఏముండిద్ది? ట్రాకియా అని విండ్ పైప్ ఉండిద్ది. తర్వాత మనకి బ్రాంకై ఉండిద్ది. తర్వాత మనకి బ్రాంకియోల్స్ ఉంటాయి. తర్వాత మనకి ఆల్విలాయ్ ఉంటాయి. ఇదన్నమాట మనం ముక్కు నుంచి గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల వరకు గాలి ఎలా పాస్ అయ్యిద్ది అని చెప్పే స్ట్రక్చర్ అనమాట. ఇట్స్ ఏ పాస్వే ఆఫ్ ఎయిర్ పాసింగ్ ఇంటూ అవర్ లంగ్స్ అనమాట. మన లంగ్స్లోనికి గాలి ఎలా వెళ్ళి ఎలా వస్తుంది అని చెప్పడం అన్నమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ట్రాకియా ఇది గాలి వెళ్ళే పైపు. ఈసోఫాగస్ అంటారు, ఇది ఆహారం వెళ్ళే పైపు, ఆహారవాహిక. ఇది గాలి వెళ్ళే పైపు, ఇది ఆహారం వెళ్ళే పైపు అనమాట. ఈసోఫాగస్. మనం అన్నం తింటున్నప్పుడు అన్నం ఈసోఫాగస్లోకే వెళ్ళాలి. గాలి పీలుస్తున్నప్పుడు గాలి ట్రాకియాలోకే వెళ్ళాలి. గాలి అన్నం వెళ్ళే పైపులోకి వెళ్ళకూడదు, అన్నం గాలి వెళ్ళే పైపులోకి వెళ్ళకూడదు. అలా రెండు వెళ్లకుండా ఉండాలంటే మధ్యలో ఎపిగ్లాటిస్ ఉండిద్ది అనమాట, అంటే కొండ నాలుక. అందుకే మనం ఎప్పుడైనా మాట్లాడుతూ తింటున్నప్పుడు ఆ అన్నవాహికలోకి అంటే ఈసోఫాగస్లోకి వెళ్ళాల్సింది గాలి పైపులోకి వెళ్ళిద్ది. అలా వెళ్లకుండా ఉండటానికి పైకి నెట్టేసిద్ది అనమాట కొండ నాలుక. అప్పుడు ముక్కులో నుంచి నోట్లో నుంచి అన్నం బయటకు వచ్చింది. అలా పొరబోకూడదు. నిన్ను ఎవరో గుర్తు చేసుకుంటున్నారు అనుకుంటున్నావు, నిన్ను ఎవ్వరూ గుర్తు చేసుకోరు ఈ ప్రపంచంలో. ఓకేనా. కాబట్టి అన్నం తింటున్నావు కాబట్టి పొరబోయింది అంతే. నిన్ను ఎవరో గుర్తు చేసుకున్నారని భ్రమలోకి వెళ్ళమాక. ఓకేనా. అదనమాట విషయం, అది రియాలిటీ. ఓకేనా. ఇది రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మీకు తెలియాల్సిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు వీడియోకి టైం సరిపోతూ నేను వన్ అవర్ మాత్రం పెట్టుకున్నా కాబట్టి నేను ప్రిసైజ్గా మాట్లాడుతున్నా. కానీ కాన్సెప్ట్ వచ్చినప్పుడల్లా దాని గురించి చెప్పిన విషయం కాకుండా
ఇంకా కొత్త విషయాలు చెప్పుకుంటూ వెళ్తూనే ఉంటాను. అది కామన్గా జరుగుతూ ఉండేది, గమనించండి. చూడండి, ఇఫ్ ఏ రే ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ పాసింగ్ త్రూ ఏ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ ఏ కాన్కేవ్ మిర్రర్, ఇది కూడా మిర్రర్కి సంబంధించిన క్వశ్చన్, అది కూడా ప్రాబ్లమేటిక్గా ఇచ్చాడు. దెన్ ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే అన్నాడు. చూడండి, సింపుల్గా చూద్దా. ఇది కాన్కేవ్ మిర్రర్, ఇది పోలు, ఇది ప్రిన్సిపల్ ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు నేను ఒక లైట్ రే తీసుకున్నాను, ఓకేనా. ఎప్పుడైనా సరే ఒక లైట్ రే ఇలా వచ్చి ఇలా సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకోండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ఇలా వచ్చి తగిలింది అనుకోండి, ఇలా వచ్చినప్పుడు మళ్ళీ అది సేమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే వెళ్ళిపోయింది అనమాట. అంటే నువ్వు లైట్ ట్రైన్ ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా తీసుకొస్తే అది ఆ మిర్రర్కి గుద్దుకున్న తర్వాత కూడా మళ్ళీ రివర్స్లో సేమ్ డైరెక్షన్లో వచ్చేసింది. సో సేమ్ డైరెక్షన్లో వచ్చింది కాబట్టి 150 కాదు, 180 కాదు, 90 కాదు, 0 degrees. సో 0 degrees గుర్తుపెట్టుకోండి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక ఒక రే ఆఫ్ లైట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి గుండా వెళ్ళింది, మళ్ళీ సి గుండానే వచ్చింది కాబట్టి దాని యాంగిల్ ఎంత అంటే 0 degrees అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు లైట్లోనే 4 క్వశ్చన్స్ వచ్చినాయి, ఓకేనా. దాంట్లో మిర్రర్స్లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి. హౌ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది గమనించండి. చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ రెస్పిరేషన్ ఈజ్ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ అన్నాడు. రెస్పిరేషన్ ఈజ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ అన్నాడు. చూడండి, మన బాడీలో గ్లూకోజ్ ఉండిద్ది అనమాట. గ్లూకోజ్ అనేది బ్రేక్ అవ్వాలి. గ్లూకోజ్ అనేది బ్రేక్ అవ్వాలి అంటే మనం ఆక్సిజన్ కలపాలి. ఎప్పుడైతే మనం గ్లూకోజ్కి ఆక్సిజన్ కలిపామో అప్పుడు అది బ్రేక్ అయింది. అలా బ్రేక్ అయ్యి ఫస్ట్ మనకి అది పైరువేట్గా మారిద్ది అనమాట. పైరువేట్గా మారిద్ది. ఆ తర్వాత మనకి కార్బన్ డైఆక్సైడ్, H2O, ఎనర్జీ ఇలా మారిపోయిద్ది అనమాట. సో కన్వర్షన్ ఆఫ్ పైరువేట్ టు CO2, HO2 అండ్ ఎనర్జీ ఇలా మొత్తంగా జరగాలంటే మనకి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. కాబట్టి మన బాడీలో తిన్న గ్లూకోజు ఆక్సిజన్ సమక్షంలోనే బ్రేక్ అయింది. కాబట్టి ఇది ప్లేటు, ఇది రాయి అనుకోండి. రాయితో ప్లేట్ని బద్దలు కొట్టాలి. అలా బద్దలు కొడితేనే ఇలా అయింది అనమాట. మన బాడీకి ఎనర్జీ అందిద్ది. ఈ ఎనర్జీని మనం ATP అంటాం, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. ఇది మనకి ఎక్కడ జరిగిద్ది అంటే మైటోకాండ్రియాలో జరిగిద్ది. అందుకే మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. కాబట్టి మన బాడీలో గ్లూకోజ్ తీసుకున్నాం, అది బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయ్యి ఎనర్జీ రూపంలో మారి కణాలకి శక్తిని అవ్వాలి, కణాలకి శక్తిని ఇవ్వాలి. అప్పుడు మన బాడీ మొత్తం ఎనర్జీ అందుకొని మనం పని చేస్తాం. అలా జరగాలి కాబట్టి ఇదే ఆన్సర్, కన్వర్షన్ ఆఫ్ పైరువేట్. ఫస్ట్ ఎప్పుడైనా ఏ గ్లూకోజ్ అయినా ముందు పైరువేట్గా మారాలి. పైరువేట్ ఫార్ములా ఏంటంటే C3H3O3, గ్లూకోజ్ ఫార్ములా C6H12O6. గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జామ్లో పైరువిక్ యాసిడ్ ఫార్ములా కూడా అడిగాడు. సో గ్లూకోజ్ ఫస్ట్ నీడ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ పైరువేట్. ఆ తర్వాత CO2, H2O ఎనర్జీగా విడుదలైపోయింది. ఓకేనా. ఆ CO2ని మనం బయటికి రిలీజ్ చేస్తాం, వాటర్ అనేది బయటకు వచ్చేసింది, ఎనర్జీ వాడుకుంటాం. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. కమింగ్ టు చూడండి, ఓమ్స్ లా గురించి మీకు చాలాసార్లు చెప్పాను కదా నేను. ఓమ్స్ లా ఎక్కడ పనిచేసింది? అయితే కాన్స్టాంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే పనిచేసే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ముఖ్యమైన లా ఏంటి అంటే ఓమ్స్ లా. V = I × R. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడే ఉంది, అది ఆప్షన్ బ్లాక్ చేయడం మర్చిపోయాను. V = I × R గుర్తుపెట్టుకోండి. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ హెల్ప్స్ ఇన్ కీపింగ్ ద ఎన్విరాన్మెంట్ క్లీన్? ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేయడానికి ఏ ఆర్గానిజమ్స్ ఉపయోగపడుతున్నాయి అన్నాడు. ఇంకేమున్నాయి? బ్యాక్టీరియా అండ్ ఫంగై. బ్యాక్టీరియా, ఫంగైని ఏమంటారంటే డీకంపోజర్స్ అంటారు. ఇవి ఏ న్యూట్రిషన్ ఆధారంగా బతుకుతాయి అంటే సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అంటే డెడ్ అండ్ డికేయింగ్, చనిపోయి భూమిలో అంతరించిపోతున్న జీవులు ఉంటాయి కదా. ఉదాహరణకి ఒక ఒంటి కానీ ఒక కుక్క కానీ రోడ్డు మీద చనిపోయింది, అలాగే ఇక్కడ పడిపోయింది అనుకో. కొన్ని రోజులకి
బ్యాక్టీరియా ఫంగి ఫామ్ అయిపోయి ఆ మొత్తం బాడీని నేలలో డీకంపోజ్ చేస్తాయి అన్నమాట. ఒకవేళ భూమి మీద బ్యాక్టీరియా ఫంగి లేకపోతే చనిపోయిన జీవులు అలాగే పడిపోయి అలాగే ఉంటాయి. ఇటువంటి చిన్న పురుగులు ఉన్నాయి కాబట్టి వెళ్ళి ఏం చేస్తున్నాయి, డీకంపోజ్ చేస్తున్నాయి. అప్పుడు చనిపోయిన జంతువు కొన్ని రోజులకి అక్కడ మాయమైపోతుంది. ఆ జీవులన్నీ తినేస్తున్నాయి. రేపు మనం చనిపోయినా సరే పెట్టెలో పెట్టి భూమిలో పెడతారు. అప్పుడు కూడా బ్యాక్టీరియా ఫంగి వచ్చి మన బాడీ మొత్తాన్ని తినేస్తాయి. అప్పుడు బోన్స్ మొత్తాన్ని తీసి వాటిని పొడి చేసి అస్థికలుగా మనకి ఇస్తూ ఉంటారనమాట. సో ఎన్విరాన్మెంట్ క్లీన్ అవ్వాలి అంటే ఇవన్నీ ఉండాలి. వీటిని డీకంపోజర్స్ అంటారు. స్కావెంజర్స్ ఆఫ్ ఎర్త్ అంటారు. ఆ భూమి మీద పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నాయి. ఇవే లేవనుకోండి జంతువులు చచ్చిపోయి అలాగే ఉంటాయి. మరి వాటిని డీకంపోజ్ చేసేది ఎప్పుడు? ఒక ప్లాస్టిక్ భూమిలో కలుగుతుంది, ఒక పేపర్ భూమిలో కలుగుతుంది, మరొక మీట్ ఒక బాడీ కరగాలి కదా. అందుకే దేవుడు ఇలాంటి జీవుని సృష్టించాడు అనమాట. సో ఈ సాప్రోఫైటిక్ ఇవి చనిపోయిన వాటి మీద బతికి ఆధారపడుతున్నాయి కాబట్టి ఆహారాన్ని సంపాదించుకున్నాయి కాబట్టి వీటిని సాప్రోఫైటిక్ అన్నారు. ఓకేనమ్మా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్నాళ్ళుగా ఎగ్జామ్స్లో అడుగుతున్న క్వశ్చనే. ఓకేనా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్ యూజ్డ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ? బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో వాడే కాంపౌండ్స్ ఏంటి అన్నాడు. సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ బ్రోమైడ్, ఈ రెండు వాడతారు. ఈ రెండు మూలకాలకి ఫోటో సెన్సిటివిటీ చాలా ఎక్కువ. ఫోటో సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉన్న మూలకాలను తీసుకొని వాటితో ఫోటో ఫిల్మ్స్ మనకి అడిగామనుకోండి చాలా చక్కగా పిక్చర్స్ అనేవి వస్తాయి. సో బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో పాత రోజుల్లో వీటిని వాడేవాళ్ళు. ఓకేనా. ఇది కాకుండా సిల్వర్ అయోడైడ్ అని ఉండిద్ది. సిల్వర్ అయోడైడ్ AgI అని రాయాలి. దీన్ని మనం ఆర్టిఫిషియల్ రైనింగ్ అంటే కృత్రిమ వర్షం కురిపించడానికి. రీసెంట్గా అరబ్ లాంటి కంట్రీస్లో కూడా కృత్రిమ వర్షాన్ని కురిపించారు కదా. సో ఆర్టిఫిషియల్గా రైన్ రావాలంటే సిల్వర్ అయోడైడ్తో స్ప్రే చేస్తారు మేఘాల మీద. అప్పుడు క్లౌడ్ బస్ట్ జరిగి వర్షాలు అనేవి కురుస్తుంటాయి అన్నమాట. సిల్వర్ క్లోరైడ్ అంటే AgCl. సిల్వర్ అనే దాన్ని Ag అనే సింబల్తో చూపించాలి. బ్రోమైడ్ అంటే సిల్వర్ బ్రోమైడ్. సో AgBr అంటే ఇది, AgCl అంటే ఇది, AgI అంటే ఇది. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదిగోండి మళ్ళా స్టేట్మెంట్ ఆధారంగా అడిగిన క్వశ్చన్, 94వ క్వశ్చన్. చూసారా ఎన్ని క్వశ్చన్స్ స్టేట్మెంట్ ఆధారంగా అడుగుతున్నాడో. ఇది ఫస్ట్ షిఫ్ట్లో ఫస్ట్ పేపరే, చివరిది కూడా కాదు. అంటే మీరు ఆలోచన చేసుకోండి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఈ వీడియోస్ మీకు ఎంత ఇంపార్టెంటో, మీరు ఎంతవరకు వీటిని ప్రాక్టీస్ చేసుకోవాలో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. టిన్, లెడ్, Li యూజ్డ్ ఫర్ మేకింగ్ ఫ్యూజ్ అన్నాడు. ఎస్, అవును. ఫ్యూజ్కి మనకి టిన్, లెడ్ ఈ రెండు వాడతారు. టిన్ అంటే సింబల్ SN అనమాట. లెడ్ అంటే సింబల్ PB. దీన్నేమో 63% వాడతారు, దీన్నేమో 37% వాడతారు. ఈ Liతో ఫ్యూజ్ని తయారు చేస్తారు రెండు. నెక్స్ట్ ఇది రైటే. ఫ్యూజ్ ఈజ్ కనెక్టెడ్ టు లైవ్ వైర్. అంతే, లైవ్ వైర్కి కనెక్ట్ చేస్తారు. ద మెటీరియల్ చూజన్ ఫర్ మేకింగ్ ఫ్యూజ్ షుడ్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్. తప్పు, ఇది తప్పు. ఎప్పుడైనా ఫ్యూజ్ని తయారు చేస్తున్నప్పుడు లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి. ఒక ఫిలమెంట్కి హై మెల్టింగ్ పాయింట్ ఉండాలి, కానీ ఒక ఫ్యూజ్కి లో మెల్టింగ్ పాయింట్ ఉండాలి. ఫిలమెంటా ఫ్యూజా ఏమంటున్నాడో చూడాలి. కాబట్టి బోత్ 1 and 2 అనేది రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా తప్పు ఆన్సర్స్. సో ఫ్యూజ్ అనేది టిన్ లెడ్తో తయారు చేశారు. లైవ్ వైర్ కనెక్ట్ చేయాలి, దీన్ని గ్రౌండ్కి కనెక్ట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. మెటీరియల్ చూజన్ ఫర్ మేకింగ్ ఫ్యూజ్ షుడ్ హ్యావ్ లో మెల్టింగ్ పాయింట్, నాట్ హై మెల్టింగ్ పాయింట్. 96, 97, 98. చివరి క్వశ్చన్ 99 కూడా ఉంది, చూద్దాం. 99 మ్యాచింగ్ ఇచ్చాడు. చూడండి మ్యాచింగ్ క్వశ్చన్ ఏమన్నాడు. కాపర్ టీ అనే పిల్స్ అనమాట. ఇవన్నీ బిళ్ళలు. ఇటు పక్కనేమో టాబ్లెట్స్ ఇచ్చాడు, ఆపరేషన్స్ లాంటివి ఇచ్చాడు. ఇక్కడ మోడ్ ఆఫ్ యాక్షన్ అవి ఏం చేస్తాయి అన్నాడు. కాపర్ టీ అనేది ఫెర్టిలైజేషన్ ప్రివెంట్ చేసేది. ఈ కాపర్ టీ బిళ్ళలు మనం వేసుకున్నాం అనుకోండి, ఫెర్టిలైజేషన్ అంటే శుక్రకణం స్పెర్మ్ సెల్స్ వచ్చి మనకి ఎక్సెల్లో కలవాలి. అప్పుడే మనకి ఏం ఫామ్ అయింది, జైగోట్ ఫామ్ అయింది. సో ఎప్పుడైతే శుక్రకణం వచ్చి ఎక్సెల్తో కలవాలో దాన్ని ఫెర్టిలైజేషన్ అంటారు, ఫలదీకరణం అంటారు. ఫలదీకరణం జరగకుండా ఉండటానికి ఈ కాపర్ టీ పిల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఏకి 4, ఫస్ట్ ఆప్షనే రైట్ ఆన్సర్. ఇవేమి నేను చూడాల్సిన పని కూడా లేదు. చూసారా, దొరికింది. ఇప్పుడు ఓరల్ పిల్స్.
ఓరల్ పిల్స్ అంటే ఎందుకు? సో నాకు తెలియదు, చూద్దాం. కాండం ఎందుకు? సో కాండం అనేది మనకి స్పెర్మ్స్ అనేవి సర్విక్స్ అంటే సెక్షువల్లో కలిసినప్పుడు మీటింగ్ జరిగినప్పుడు పురుషుడు ఆ కణాలు లోపలికి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు కాండం ధరిస్తాడు. సో అదేం చేస్తుంది? స్పెర్మ్స్ డు నాట్ రీచ్ ద సర్విక్స్. ఆడవాళ్ళలో వజినల్ పార్ట్ దగ్గర ఉన్న సర్విక్స్ లోపల అవి పడకుండా ఆపేస్తుంది. ఓకే, సో సికి ఆన్సర్ 2. సికి 2ఏనా? ఓకే, మ్యాచింగ్ రైట్ అయింది. నెక్స్ట్ ట్యూబెక్టమీ అంటే ఆపరేషన్ అనమాట. ఎగ్ విల్ నాట్ రిచ్ ద యుటెరస్ అనమాట. ఆడవాళ్ళలో 2 పిల్లల్ని కన్న తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసుకుంటారు. పురుషుల్లో అయితే వ్యాసెక్టమీ ఆపరేషన్ చేసుకుంటారు. ఎందుకు? ఇంకా పిల్లలు పుట్టకూడదు, మేము రేపటి రోజున భార్యాభర్తలుగా కలిసినా సరే పిల్లలు పుట్టకూడదు అనుకున్నప్పుడు ట్యూబెక్టమీ. ఎగ్ విల్ నాట్ రీచ్ యుటెరస్ అంటే గర్భం దగ్గరికి యుటెరస్ అనేది యుటెరస్ అంటేనే గర్భం. సో అక్కడికి ఎగ్ సెల్ వెళ్దనమాట. అక్కడ వెళ్తేనే మనకి ఏమైద్ది? గర్భధారణ జరిగిద్ది. అలా జరగకుండా ఉండటానికే ట్యూబెక్టమీ ఆపరేషన్ చేస్తారు. ఇంకా ఓరల్ పిల్స్ ఎందుకు అంటే ప్రివెంట్ ఇంప్లాంటేషన్ అనమాట. ఇలా జైగోట్ ఫామ్ అయిన తర్వాత ఈ జైగోట్ వెళ్ళిపోయి మనకి ఆడవాళ్ళలో ఇలాగ మనకి వజినల్ పార్ట్ ఉండిద్ది, ఇక్కడ లోపల మనకి యూటెరస్ ఉండిద్ది అనమాట. గర్భధారణ ఇక్కడికి వచ్చి ఆ పిండం అతుక్కోవాలి. ఆ జైగోట్ కాస్త ఎలా మారిపోవాలంటే ఎంబ్రియోగా మారాలి. ఎంబ్రియోగా మారిగా ఇలా అతుక్కోవాలి. అయితే చాలా మందికి మాకు ప్రెగ్నెన్సీ వద్దని చెప్పి ఈ ఓరల్ పిల్స్ కొనుక్కుంటూ ఉంటారు ఆడవాళ్ళు. వాళ్ళకి గర్భధారణ కన్ఫర్మ్ అయిపోయింది, తప్పుగానో రైట్గానో ఎలాగో గర్భధారణ కన్ఫర్మ్ అయిపోయినప్పుడు ఇంట్లో తెలుస్తేనో లేదా కాదనుకున్నప్పుడు ఈ ఓరల్ పిల్స్ వేసుకుంటారు. అప్పుడు ఏమైందంటే ఈ వాల్స్ అనేవి బ్రేక్ అయిపోయి ఇది బయటకు వచ్చేసిద్ది అనమాట. ఆ ఎంబ్రియో అనేది బయటకు వచ్చేసిద్ది. సో ఇంప్లాంటేషన్ జరగకుండా ఉండడానికి దీన్ని వాడుతూ ఉంటారు. సో బి దానికి ఆన్సర్ 3 అనమాట. ఓకేనా? సో మళ్ళా చూపిస్తున్నా చూడండి, మీకు క్లియర్గా అర్థం అవడానికి ఏంటేంటో చూద్దాం. ఫస్ట్ కాపర్ టిల్స్, ఇది ఎందుకు అంటే ప్రివెంట్ ఫెర్టిలైజేషన్. ఓరల్ పిల్స్ ఎందుకంటే అంటే ఇంప్లాంటేషన్ ఆపడానికి. ట్యూబెక్టమీ ఎందుకంటే ఎక్సెల్ అనేది యుటెరస్ గర్భం దగ్గరికి రాకుండా ఉండటానికి. కాండం ఎందుకంటే స్పెమ్స్ వజినల్ పార్ట్లో పడకుండా ఉండటానికి. ఓకేనా? ఇదేమో టాబ్లెట్స్, ఇవేమో మోడ్స్ ఆఫ్ యాక్షన్, అవి చేసే పనులు అన్నమాట. ఓకేనమ్మా? అది ఇంపార్టెంట్. బాగా అడిగాడు, కాస్త న్యాచురల్గా తెలిసిన వాటి మీద అడుగుతూ ఉన్నాడు, వీటి మీద ఐడియా ఉండాలి. ఈ ఓరల్ పిల్స్ అనేవి అసలు వేయకూడదు, చాలా ప్రాబ్లం. ఇవి గర్భధారణ వచ్చినప్పుడు గర్భం రాకూడదని చాలా మంది పిల్స్ చేసుకుంటారు, కానీ అవి ఆడవాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్స్ని ఆ సైకిల్స్ని వాటి రెగ్యులారిటీని దెబ్బతీస్తాయి. అందుకే ఆడవాళ్ళలో క్రమంగా రావాల్సిన ఋతుస్రావం రాదు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో డోంట్ గో, ఇలాంటి పిల్స్ దగ్గరికి వెళ్ళమాకండి, చాలా ప్రమాదం. ఓకేనా? నెక్స్ట్ ఓకే, 100 క్వశ్చన్స్ అయిపోయినాయి. సో ఫస్ట్ షిఫ్ట్ని మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఓకేనా? సో ఎక్కడైనా నేను ఫాస్ట్గా చెప్పినట్టు అనిపిస్తే, ఎందుకంటే 1 అవర్లో మనం వీడియో కంప్లీట్ చేయాలి, చాలా ఎక్కువ లెంతీ వీడియో వచ్చింది కాబట్టి స్టోరేజ్ కూడా నాకు సరిపోదు. సో చూసి అప్లోడ్ చేయాలి కాబట్టి నేను ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. ఇలాగా 99 షిఫ్ట్లకు సంబంధించిన నేను ప్రతి షిఫ్ట్ పేపర్ని క్లియర్గా మాట్లాడతాను. అక్టోబర్ వరకు మనకి సమయం ఉంది. ఓకేనా? కంపల్సరీగా ముందే అవగొడతాను. కుదిరితే 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బై 2 వేసుకున్న 2 4లు 2 9లు ఈజీగానే అయిపోయింది. మీరు చూస్తూ వెళ్ళండి, ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి, మీకే ఈజీగా ఉంటుంది. ఓకేనా? కంపల్సరీగా వీడియోని అందరూ చూడండి, అందరూ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నుంచి మనం ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన వీడియోస్ అనేవి కంపల్సరీగా వస్తూ ఉంటాయి, వాటిని ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఓకేనా? మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. బాయ్.